ఫిబ్రవరి 28 పునీత హిల్లరీ గారి పండుగ. పోప్ హిల్లరీ 1వ పోప్ లియో అనంతరం క్రీస్తు శకం 461 నవంబర్ 19న 46వ పోపుగా బాధ్యతలు స్వీకరించి సత్యానికి అచంచల సాక్షిగా నిలిచారు. ఎఫెసస్లో జరిగిన మహాసభలో సంఘ సత్యాన్ని ధైర్యంగా కాపాడుతూ ప్రతికూలతలు, ప్రాణహాని ఎదురైన దేవుని కృపపై విశ్వాసం కోల్పోలేదు. వారి పాలన శాంతి, క్రమశిక్షణ, సంఘ ఐక్యతకు ప్రతీకగా నిలిచింది. ఫ్రాన్స్, స్పెయిన్ ప్రాంతాలలో సంఘ శాసనాన్ని బలపరిచారు. శాంటా మరియా మగ్గిమోర్ యొక్క బసిలికాలో నిర్వహించిన మహాసభ ద్వారా విశ్వాస బలపాటుకు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అపోస్తుడైన యోహాను మరియు బప్తిస్మ యోహాన్ల పట్ల గాఢ భక్తితో దేవాలయాలు నిర్మించి సన్యాసి జీవనాన్ని ప్రోత్సహించారు. క్రీస్తు శకం 468 ఫిబ్రవరి 28న ఆయన ప్రభువులో విశ్రాంతి పొందిన సత్యనిష్ట, ధైర్యం, విశ్వాస పరీక్షలో ఆయన జీవితం నేటికి ఆధ్యాత్మిక దీప్తిగా నిలుస్తోంది. పునీత హిల్లరీ గారా